నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. మరాఠీ మంటలు ఆర్ఎస్ఎస్ నేత భయ్యాజీ వ్యాఖ్యలపై బగ్గుమన్న మరాఠాలు, రాజద్రోహం కేసు పెట్టాలి అన్న ఉద్ధవ్. ఇక నమస్తే తెలంగాణ దినపత్రికలో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్, రైతు ఏడ్చిన రాజ్యం, దేవుడు పోయి దయ్యం వచ్చింది. రాష్ట్రంలో సాగు సంక్షోభం, కన్నీటి సేద్యం, నీళ్లడిగినా పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రాజెక్టుల పరిధిలో ఎండుతున్న పంటలు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దిగువన నీటిగోస, గడ్డెన వాగు కింద యాసంగి ప్రశ్నార్థకం, వెంగళరావు ప్రాజెక్టు కింద దుర్భిక్షమే, ఇరుకుల్ల వాగు వట్టిపోయి రైతుల గగ్గోలు, నారాయణపూర్ రిజర్వాయర్ కిందనే ఉన్న 10 ఏళ్లలో తొలిసారి నీటి కటకట, రైతు కండ్ల ముందే ఎండుతున్న పంటలు, దేవుడు పోయి దయ్యం వచ్చినట్టయింది, మేం సచ్చినమా బతికినమా అని కనీసం సూతలేరు, మా ఎమ్మెల్యే ఎవరో కూడా తెలియదు, ఆయనను కేసీఆర్ యాది చేసుకుంటా ఇట్లా బతుకుతున్నాం అని వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ఓ మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక రైతన్నల పరిస్థితి ఆగమైందని, ఓవైపు రైతు బంధు నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పురుగు మందు తాగిన రైతు దంపతులు, అప్పుల బాధ భరించలేక అఘాయిత్యం, భర్త మృతి, భార్య పరిస్థితి విషమం, రుణమాఫీ కాక పెరిగిన అప్పులో, ఆదిలాబాద్ జిల్లా వడూరులో విషాదం, ఇప్పటికీ రాలిన మట్టిపోలు 442 అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్నదాత బలవన్మరణం, దిగుబడులు రాక రుణభారం, మనస్తాపంతో పురుగుల మందు తాగిన ముత్తన్నపేట రైతు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దాపునే ఉన్న జగిత్యాల జిల్లాలో సాగునీరందక పంటలు ఎండుతున్నాయి. పచ్చని పంటలకు ఆలవాలమైన సారంగపూర్ మండలం పోతారం నాయకపు గూడెంలో ఇప్పుడు దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్ఆర్ఎస్పీ నీళ్లు హనుమంతరావు కుంటకు చేరితే వందల ఎకరాలు సస్యశ్యామలమయ్యేవి. భూగర్భ జలాలు పెరిగి బావులు బోర్లలో నీళ్లు సమృద్ధిగా ఉండేవి. గత 2 సీజన్లుగా ఎస్ఆర్ఎస్పీ జలాలు హనుమంతరావు కుంటలోకి చేరకపోవడంతో యాసంగిలో బోర్లు బావులు అడుగంటిపోయాయి. ఎకరమున్నర పొలంలో వరి పెట్టిన ఎస్ఆర్ఎస్పీ నీళ్లొచ్చి కుంట నిండుతుంది, బావిలా నీళ్లు పెరుగుతాయని ఆశపడ్డాం. కానీ ఈ ఏడు కూడా నీళ్లు రాలే. నీరందక కండ్ల ముందే పంటలంతా ఎండిపోయింది. ఇప్పుడు నాకేం దిక్కెవరు, ఆదుకునేటోళ్ళు ఎవరు అంటూ రైతు బోమారెడ్డి ఎండిన తన పంటను చూపిస్తూ కన్నీరు మున్నీరయ్యాడు. ఇక రేవంత్పై రైతు విజయం అంటూ ఇక్కడ మనకు మరో ప్రధాన వార్త కనిపిస్తూ ఉంది. లగచర్ల తొలి గెలుపు, భూసేకరణపై హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు వెలువరించిన నేపథ్యంలో లగచర్ల పారిశ్రామిక కారిడార్ పరిధిలోని రోటిబండ తండాలో రైతుల సంబరాలు. లగచర్ల హకీంపేట భూసేకరణపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు. అంత అత్యవసరం ఏమిటంటూ ప్రభుత్వాన్ని నిలదీసిన ధర్మాసనం. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ, రేవంత్ సర్కారుకు భారీ ఎదురుదెబ్బ, రైతుల వైపే నిలిచిన న్యాయస్థానం. లగచెర్లలో పచ్చని భూములను చెరబట్టాలని చూసిన రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పేద రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం దాష్టీకానికి పాల్పడగా బాధితులకు న్యాయస్థానం అండగా నిలిచింది. మా భూములు మాకేనంటూ ప్రభుత్వంపై తిరగబడ్డ రైతుల పక్షాన న్యాయం ఉన్నదంటూ ధర్మాసనం తీర్పునిచ్చింది. లగచెర్ల హకీంపేటలో భూసేకరణను నిలిపివేస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసరంగా భూములు సేకరించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ భూసేకరణ కొనసాగించవద్దని ఆదేశించింది. ఇక బీసీ కోటాపై తీర్మానం, ఎస్సీ వర్గీకరణపై సమగ్ర చట్టం, కేబినెట్ నిర్ణయం. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42% బీసీ రిజర్వేషన్, అసెంబ్లీలో 2 వేర్వేరు తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదిస్తాం. ఓఆర్ఆర్ RRR మధ్యన 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ, అందుకోసం డెవలప్మెంట్ అథారిటీ 90 పోస్టులు మంజూరు. 11 జిల్లాలకు హెచ్ఎండిఏ విస్తరణ, మహిళా శక్తి పాలసీకి ఆమోదం. టీటీడీ తరహాలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి బోర్డు ఏర్పాటు. కేబినెట్ నిర్ణయాలు, మంత్రులు పొంగులేటి, పొన్నం వెల్లడి. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల అమలుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఎస్సీల వర్గీకరణపై ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ల అమలుకు 2 వేర్వేరు తీర్మానాలు ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇక ఎస్సీ వర్గీకరణపై చట్టం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా రాబోయే అసెంబ్లీలో చట్టం తేవాలని నిర్ణయించామని ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఇక సీఎం వర్సెస్ మంత్రులు, కొడంగల్ లిఫ్ట్ అంచనా వ్యయం పెంపుపై కేబినెట్లో వాడివేడి చర్చ. సీఎం ప్రతిపాదనకు నీళ్ల మంత్రి నో, మిగిలిన ప్రాజెక్టులు ఎండబెట్టి ఒక్కదానికే నిధులెలా ఇస్తామన్న మంత్రులు.
సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై కేబినెట్ సమావేశంలో తీవ్ర వాగ్వాదం జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. గురువారం సచివాలయంలో 6 గంటల పాటు సాగిన కేబినెట్ భేటీలో సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం పెంపు, రన్నింగ్ ప్రాజెక్టుల నిర్వహణ వ్యయంపై ఎక్కువ సమయం చర్చ జరిగినట్టు తెలిసింది. ఇక 38వ నేడు ఢిల్లీకి సీఎం, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై చర్చించేందుకు. ఇక రేవంత్ వచ్చారు, ఓడించారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందు జోష్ మీద నరేందర్ రెడ్డి, సీఎం ప్రచారం తర్వాతే ఎమ్మెల్సీ ఫలితం తారుమారు. కాంగ్రెస్ మంచి చేస్తేనే ఓటు వేయాలనడం కొంపముంచింది. నరేందర్ రెడ్డి ఓటమిపై ఆయన అనుచరుల మండిపాటు. ఇక పొంగులేటి ముక్తసరి, పూర్తిగా సైలెంట్ అయిపోయిన రెవెన్యూ మంత్రి. ఆటో డ్రైవర్ ఆత్మహత్య, ఆటో నడువక అప్పులు తీర్చలేక బలవన్మరణం. ఆదిలాబాద్ జిల్లాలో విషాదం. ఇక భారతీయుల పిల్లలకు బహిష్కరణ ముప్పు, 21 ఏళ్లు దాటిన డిపెండెంట్లు వెళ్లవలసిందే. అమెరికాను వీడాల్సిన స్థితిలో 1,00,000కు పైగా యువత. ట్రంప్ విధానాలతో అగమ్య గోచరంగా భవిష్యత్తు. ఇక ప్రమాదమని తెలిసి ఎస్ఎల్బీసీపై హెచ్చరికలను విడచివిన పెట్టిన సర్కారు. 2020లోనే టన్నెల్ ప్రాంతం డేంజర్ జోన్గా గుర్తింపు. సొరంగంలోని 13.9 కిలోమీటర్ ప్రాంతంలో నేల బలహీనం, దృఢత్వం లేదని హెచ్చరించిన అంబర్గ్టెక్ ఏజీ సంస్థ. నీటి ఊట ఉన్నదని తేల్చిన సిస్మిక్ అంచనా నివేదిక. 5 ఏళ్ల నాటి హెచ్చరికల్ని బేఖాతరు చేసిన సర్కార్. నివేదికను తొక్కిపెట్టి సొరంగం పనుల కొనసాగింపు. ఇక సొరంగంలోకి కేవడవర్ డాగ్స్ రెస్క్యూ ఆపరేషన్కు కేరళ నుంచి తరలింపు. దోమలపెంటకు కేంద్ర హోంశాఖ బృందం. ఇంకా తెలియని 8 మంది కార్మికుల జాడ. సంక్లిష్టంగా మారిన సహాయక చర్యలు. ఎస్ఎల్బీసీ టన్నెల్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం 8 మంది కార్మికుల ప్రాణాలను బలి తీసుకున్నదా? గతంలో టన్నెల్లో ప్రమాదకర జోన్ గుర్తించామని కాంట్రాక్టు సంస్థ చెప్పినా సర్కారు పెడచెవిన పెట్టిందా? టన్నెల్ రాళ్లలో పట్టుత్వం తగ్గిందని, కూలే ప్రమాదం ఉందని చెప్పినా ప్రభుత్వం మొండిగా ప్రాజెక్టు పనులను చేపట్టిందా? ప్రమాదకర జోన్ వద్ద భారీ నీటి ఊట ఉన్నదని చెప్పినా పట్టించుకోలేదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. 2020లో టన్నెల్లోని స్థితి అవుననే సమాధానం చెప్తోంది. 2020లో టన్నెల్లోని స్థితిగతులను సర్వే చేసే అంబర్గ్టెక్ ఏజీ సంస్థ అనే సంస్థ ఈ ప్రాజెక్టుకు సంబంధించి సిస్మిక్ అంచనా నివేదికను తయారు చేసింది. ఈ నివేదిక ప్రకారం టన్నెల్ ప్రారంభమయ్యే ప్రదేశం నుంచి సరిగ్గా 13.88 కిలోమీటర్ నుంచి 13.91 కిలోమీటర్ వద్ద ప్రమాదకర జోన్ ఉన్నట్టు గుర్తించింది. ఆ ప్రాంతంలోని రాళ్లలో దృఢత్వం తగ్గినట్టు తేల్చింది. దీంతో పాటు సదరు జోన్లో నీటి ఊట ఉన్నట్టు నివేదికలో స్పష్టం చేసింది. ఇక ఇంటర్ పేపర్ లీక్, ఫోన్లో ఫోటో తీసి పంపారని అనుమానం. పరీక్ష కేంద్రానికి వచ్చిన నిర్మల్ ఏఎస్పీ. సిబ్బంది స్క్వాడ్ మొబైల్స్ స్వాధీనం. విచారణ కోసం ఠానాకు తరలింపు. నిర్మల్ జిల్లా కడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విధులు నిర్వహిస్తోన్న సిబ్బంది ప్రశ్నపత్రాన్ని ఫోటోలు తీసి బయటకు పంపి జవాబులు తయారు చేయించి కొంతమంది విద్యార్థులకు అందించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కడెం ఇన్ఛార్జి ఎస్ఐ శంకర్, ఖానాపూర్ సిఐ సైదారావు పరీక్ష కేంద్రానికి చేరుకుని నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనాకు సమాచారం ఇచ్చారు. కేసీఆర్ టాస్క్ సూపర్ హిట్. ఉపాధి లక్ష్యంగా తెలంగాణ స్కిల్ నాలెడ్జ్ అకాడమీ ఏర్పాటు. పారిశ్రామిక అవసరాలు తీర్చేందుకు 2014లో అంకురార్పణ. అధికారంలోకి రాగానే ప్రారంభించిన కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల వ్యవధిలో 9.84 లక్షల మందికి ప్రయోజనం. పాలసీ రిపోర్టులో ప్రశంసలు కురిపించిన నీతి ఆయోగ్. కేసీఆర్ ప్రభుత్వ దార్శనికతకు ఇదే నిదర్శనమన్న కేటీఆర్. ఇక టాస్క్ సక్సెస్, 9.84 లక్షలు నైపుణ్యం సాధించిన విద్యార్థులు. ఇక 35,000 ఉద్యోగాలు పొందిన వారు, 18,650 శిక్షణ పొందిన అధ్యాపకులు, ఇక 761 లబ్ధి పొందిన కాలేజీలు, ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు 80. ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలకు నైపుణ్యాలు పెంపొందించి తద్వారా ఉపాధికి బాటలు వేయాలని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించారు. అప్పుడే వారి భవిష్యత్తు తరాలు బాగుంటాయని సంకల్పించారు. ఈ క్రమంలోనే 2014లో అధికారంలోకి వచ్చి రాగానే అప్పటి బీఆర్ఎస్ సర్కారు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ను లాభాపేక్ష లేకుండా ప్రారంభించింది. ఇప్పుడు ఆ టాస్క్కు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో టాస్క్ కారణంగా లక్షల మంది యువతీ యువకులకు ప్రయోజనం చేకూరిందని మేధో సంస్థ నీతి ఆయోగ్ ప్రత్యేకంగా ప్రశంసల వర్షం కురిపించింది. ఈ మేరకు ఎక్స్పాండింగ్ క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ త్రూ స్టేట్స్ అండ్ స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ పేరిట విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇక జీహెచ్ఎంసీలో అటకెక్కిన టీడీఆర్. కమిషనర్ చుట్టూ బాధితుల ప్రదక్షిణలు. గత ప్రభుత్వంలో ఆదర్శంగా నిలిచిన టీడీఆర్ సర్టిఫికెట్లు. జీహెచ్ఎంసీలో నాలా విస్తరణ, ఎస్ఆర్డిపి, ఎస్ఎన్డిపి, రహదారుల విస్తరణ తదితర ప్రాజెక్టులకు అవసరమైన భూమి, ఆస్తుల సేకరణలో నష్టపరిహారంగా నగదు చెల్లింపులకు బదులుగా ప్రవేశపెట్టిన టీడీఆర్ ట్రాన్స్ఫర్ ఫర్
ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది. గడిచిన కొన్ని నెలలుగా టీడీఆర్లు ఇవ్వడంలో కమిషనర్ ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా వాటర్ బాడీలో ఉన్న టీడీఆర్ దరఖాస్తులు కమిషనర్ వరకు వెళ్లకుండా సంబంధిత అధికారుల వద్దనే పెండింగ్లో పెట్టారు. ఫలితంగా వందల కోట్ల విలువైన టీడీఆర్లు నిలిచిపోయి నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం పడుతున్నది. కొత్తగా లేవు, ఉన్న వాటికి విపరీతమైన డిమాండ్. అభివృద్ధి పనులకు ప్రైవేటు వ్యక్తుల నుంచి భూమిని సేకరించి నగదు పరిహారానికి ప్రత్యామ్నాయంగా చూపుతున్నారు. ఇక ఇసుకే బంగారం, నెల రోజులైనా దిగిరాని ధరలు బెడిసి కొడుతున్న కొత్త విధానం. 2000 దాటిన టన్ను ఇసుక నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం. ఇవి ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్.